హలో వివర్స్, వాకిళ్ళు వంటిలకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి చికెన్ పికిల్ అండి. మన వంటింట్లో కుకింగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే మీ ముందుకి ఒక నాన్ వెజ్ ఐటెంతో వచ్చాను. సో ఈ చికెన్ పికిల్ని మీరు అందరూ ట్రై చేస్తారు కదా. ముందుగా మనము 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఈలోపు మనము ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కనిద్దాం. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా దీంట్లో వేసుకొని స్టవ్ ఫ్లేము హైలో పెట్టుకొని మనం దీంట్లోకి వాటర్ వచ్చేంత వరకు చూసుకొని హైలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుంటే దీంట్లోకి వాటర్ వచ్చేస్తాయి మొత్తం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు ధనియాలకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే 3 అనాస పువ్వులు, 1 జాపత్రి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ పైన స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ అయిన దినుసులన్నింటినీ మనము మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనకి చికెన్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక మూకుడు తీసుకొని దాంట్లోకి మనం ఏదైతే కప్పుతో ధనియాలు తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల ఆయిల్ వేసుకొని ఏదైతే చికెన్ని మనం వాటర్ లేకుండా కుక్ చేసుకున్నామో దాన్ని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే ఉండేటట్టుగా చూసుకోండి. బాగా కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దీన్ని ఇలా కుక్ చేసుకోవడం వల్ల ముందుగా మనం ఉడకపెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మీకు చికెన్ పీస్ అనేది చాలా గట్టిగా అవ్వదండి. చాలా జ్యూసీగా పికిల్లో చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం మొత్తం చికెన్ని ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే మనము ఒక పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకుగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు కారము, అదే కప్పు కొలతతో పావు కప్పు ఉప్పు వెంటనే వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆన్లో ఉంటే మనకు కారం అనేది మాడిపోయి చికెన్ పికిల్ టేస్టీగా ఉండదండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కారం ఉప్పు మిశ్రమంలోనే మనము పావు కప్పు మసాలా కూడా వేసుకొని వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని వాటికి ఈ మసాలా మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనము ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకొని ఆ రసం దీనికి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చూశారు కదా చికెన్ పికిల్. ఆయిల్ తక్కువైతే తర్వాత యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.